Today I will going to discuss the coupled oscillator. Okay, right? First of all, what is coupled oscillator? Coupled oscillator అంటే ఏంటో చూడనమ్మా. If two oscillators are connected in such way that motion of both the oscillators depends upon the each other. అంటే ఏంటి ఇక్కడ రెండు ఆసిలేటర్స్ మనం కనెక్ట్ చేసి పెట్టుకున్నట్లయితే ఎక్కడ ఒక వే ఆఫ్ మోషన్లో మనం రెండు ఆసిలేటర్స్ని కనెక్ట్ చేసి పెట్టుకొని ఆ ఆసిలేటర్స్ అనేవి ఒకదాని మీద ఒకటి డిపెండ్ అయ్యే విధంగా మనం కనెక్ట్ చేసి పెట్టుకున్నట్లయితే అటువంటి సిస్టమ్ని మనం ఏమంటున్నాం, కపుల్డ్ ఆసిలేటర్ అంటున్నాం. ఓకే, రైట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కపుల్డ్ ఆసిలేటర్ ఎగ్జాంపుల్ 1గా మనం తీసుకున్నట్లయితే దిస్ ఈజ్ ద ఆసిలేటర్, దీన్ని మనం ఆసిలేటర్ అనుకున్నాం. ద కపుల్డ్ ఆసిలేటర్స్కి ఎగ్జాంపుల్ 1గా తీసుకున్నట్లయితే 2 పెండులమ్స్ కనెక్టెడ్ బై దే స్ప్రింగ్, రెండు పెండులమ్స్ తీసుకున్నాం. ఓకేనా, ఏదర్ పార్టికల్ 1 అండ్ పార్టికల్ 2, ఈ రెండింటికి మనం కనెక్టెడ్గా ఏం తీసుకున్నాం, ఒక స్ప్రింగ్ని తీసుకున్నాం. ఓకే, రైట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2 తీసుకుంటే చూడమ్మా, ఎగ్జాంపుల్ 2 ఏంటి, ఇక్కడ ఈ విధంగా కూడా మనం కపుల్డ్ ఆసిలేటర్స్ అనేవి కనెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. దిస్ ఈజ్ ద pendulum 1, this is the pendulum 2, either particle 1 and particle 2 to connected to the springs. ఓకేనా, రైట్. ఎగ్జాంపుల్ 3గా తీసుకుంటే ఈ విధంగా కూడా మనం పెండులమ్స్ అనేవి కనెక్ట్ చేసి పెట్టుకోవచ్చు, పెండులం 1 అండ్ పెండులం 2. ఓకేనా. ఎగ్జాంపుల్ 4 మనం ఎల్సీ సర్క్యూట్లో తీసుకున్నట్లయితే, అంటే ఎల్సీ సర్క్యూట్లో మనం తీసుకొని కనెక్ట్ చేసి పెట్టుకున్నట్లయితే ఏ విధంగా కనెక్ట్ చేసుకోవచ్చు కపుల్డ్ ఆసిలేటర్స్ని. దిస్ ఈజ్ ద కెపాసిటర్ 1 అండ్ కెపాసిటర్ 2. కెపాసిటర్ 1 అండ్ కెపాసిటర్ 2 రాదా ప్యారలల్గా ఉండాలి. ప్యారలల్గా ఉన్నప్పుడు మనం ఎల్సీ సర్క్యూట్లో మనం స్ప్రింగ్ని కనెక్ట్ చేసి పెట్టుకుంటే ఈ విధంగా ఎల్సీ సర్క్యూట్ని మనం ఎల్సీ కపుల్డ్ సర్క్యూట్స్ అంటారు. ఓకేనా, రైట్. నెక్స్ట్ లెట్స్ ఫైండ్ అవుట్ ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ కపుల్డ్ ఆసిలేటర్. మనం ఈక్వేషన్ ఆఫ్ ఏ మోషన్ కపుల్డ్ ఆసిలేటర్ ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే చూడమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ let us take a 2 types of pendulums either connected with a spring. ఒక రెండు పెండులమ్స్ మనం తీసుకున్నట్టయితే either particle 1 and particle 2, వీటికి మనం ఒక స్ప్రింగ్ కాన్స్టెంట్ K మనం కనెక్ట్ చేసి పెట్టుకున్నట్టయితే వీటి యొక్క లెంత్ ఎలా తీసుకున్నాడు, ఎల్గా తీసుకున్నాడు. ఓకేనా, చూడండి ఈ పెండులమ్స్ని మనం మోషన్లో తీసుకెళ్ళినట్లయితే ఈ విధంగా ఇక్కడ నుంచి పార్టికల్ అనేది ఇక్కడికి మూవ్ అయింది కదా, చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి మోషన్లో మూవ్ అయింది కదా. ఏదో సేమ్ డిస్టెన్స్లో, ఒకే డిస్టెన్స్లో పెండులం కూడా ఇంకో అనదర్ పెండులం అంటే ఏంటి P1 కూడా ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అయింది. అది ఇలా ఆసిలేట్ అవుతూ ఉన్నట్లయితే దీని యొక్క డిస్ప్లేస్మెంట్ x2 అయింది, దీని యొక్క డిస్ప్లేస్మెంట్ x1 అయింది. ఓకేనా, ఏంటిది పార్టికల్ 1 యొక్క అంటే పెండులం 1 యొక్క డిస్ప్లేస్మెంట్ x1 అయితే పెండులం 2 యొక్క డిస్ప్లేస్మెంట్ x2 అయింది. ఓకేనా, ఇప్పుడు ఈ పెండులం కొంత ఫోర్స్తో ఆసిలేట్ అయింది కదా, అప్పుడు ఫోర్సెస్ అనే పెండులం తీసుకున్నట్లయితే ఈ పెండులం నాట్ కపుల్డ్ అమ్మ, కపుల్డ్ కానప్పుడు అంటే సింగిల్ పెండులం తీసుకున్నప్పుడు ఎలా తీసుకున్నాం చూడండి, ఒక్క పెండులం ఇక్కడ నుంచి ఒక పెండులం మనం ఇక్కడికి తీసుకున్నాం కదా, దిస్ ఈజ్ ద బాబ్. అయితే ఈ బాబును మనం ఇలా రొటేట్ చేసినప్పుడు ఇక్కడ ఒక ఆర్క్ ఫామ్ అవుతుంది కదా, ఇక్కడ ఒక ఆర్క్ ఫామ్ అవుతుంది కదా, ఇది ఈ విధంగా ఆర్క్ ఫామ్ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి మూవ్ అవుతుంది కదా. అప్పుడు దీని యొక్క యాంగిల్స్ ఏమంటున్నాడు, ఇక్కడ టీటా ఫామ్ అవుతుంది, ఇక్కడ టీటా ఫామ్ అయితే ఇక్కడ మధ్యలో మనకి టెన్షన్ టీ అనేది ఫామ్ అవుతుంది కదా. అప్పుడు ఇటు నుంచి తీసుకున్నట్లయితే ఎంజీ సైన్ టీటా అవుతుంది, ఇక్కడ నుంచి తీసుకున్నట్లయితే ఎంజీ కాస్ టీటా అవుతుంది. దీని యొక్క లెంత్ ఆర్ రేడియస్ ఏమవుతుంది, ఎల్ అవుతుంది కదా. అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పెండులంకు ఉన్న డిస్టెన్స్ ఏంటి, ఎల్ఏ కదా. అప్పుడు తీసుకున్నప్పుడు దీని యొక్క రేడియస్ ఎల్ అయినప్పుడు దీని యొక్క ఆర్క్ చూడండి ఎక్కడి నుంచి ఎక్కడ డిస్ప్లేస్మెంట్ అనేది ఎక్కడి నుంచి ఎంతో డిస్టెన్స్లో మూవ్ అయింది, ఎక్స్ అనే డిస్టెన్స్లో మూవ్ అయింది. ఓకే, రైట్. లెట్ us find a equation of a motion of a simple pendulum. Then T minus mg cos theta, T is the టెన్షన్ అయింది కదా, అప్పుడు మైనస్ mg cos theta ఈజ్ ఈక్వల్ టు 0 అయినట్లయితే ఏం తీసుకున్నాం, నెక్స్ట్ ఆ పెండులం అనేది కొంత ఆసిలేషన్తో మూవ్ అవుతుందని చెప్పుకున్నాం కదా. ఆ పెండులం అనేది కొంత ఆసిలేషన్తో మూవ్ అయినప్పుడు ఏమవుతుందమ్మా, కొంత ఫోర్స్ అనేది ఉంటుందని చెప్పుకున్నాం కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ది రీస్టోరింగ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ టీటా తీసుకున్నట్లయితే మనం రీస్టోరింగ్ ఫోర్స్ ఏం తీసుకున్నాడు, ఇక్కడ ఎంజీ సైన్ టీటా తీసుకున్నాడు. అప్పుడు రీస్టోరింగ్ ఫోర్స్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంజీ సైన్ టీటా అయినట్లయితే ఇఫ్ టీటా ఈజ్ వెరీ స్మాల్, టీటా అనేది
స్మాల్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందమ్మా సైన్ టీటా ఈజ్ సిమిలర్లీ ఈక్వల్ టు టీటా. సైన్ టీటా సిమిలర్లీ ఈజ్ ఈక్వల్ టు టీటా అనుకున్నాం కదా. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ టీటా. మైనస్ ఎందుకు తీసుకున్నాం, ఫోర్స్ రీస్టోరింగ్ ఫోర్స్ అనేది ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నప్పుడు మైనస్ ఎంజీ సైన్ టీటా వచ్చింది. ఓకే రైట్. ఇక్కడ టీటా వాల్యూ కావాలి కదా. అప్పుడు టీటా అంటే ఏంటి, ఇక్కడ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్ అని చెప్పుకున్నాం కదా. ఆర్క్ బై రేడియస్ అయినప్పుడు ఇక్కడ మనం ఒక పెండులంకి ఒక పెండులం తీసుకున్నాం. ఈ పెండులం అనేది ఇలా రొటేట్ అయింది, ఇలా ఒక ఆర్క్ను ఫామ్ చేసుకుంటూ మూవ్ అయింది. ఓకేనా. మూవ్ అయినప్పుడు దీని యొక్క రేడియస్ ఏమైంది, ఎల్ అయింది కదా. అప్పుడు దీని యొక్క ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆర్క్ ఫామ్ చేసిందమ్మా, ఎక్సే కదా. ఎక్స్ అనే డిస్టెన్స్లో ఒక ఆర్క్ను ఫామ్ చేసింది కదా ఒక బాబ్ అనేది. ఇక్కడ చూడండి, ఒక బాబ్ అనేది ఆర్క్ అనే రేడియస్లో ఫామ్ అయింది కదా. అదేవిధంగా మనం ఇక్కడ నుంచి దీని యొక్క రేడియస్ ఇలా తీసుకున్నట్లయితే ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎక్స్ అయింది కదా. అప్పుడు ఏమైంది, యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఆర్క్ బై రేడియస్ అన్నాడు కదా. అప్పుడు ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ ఎక్స్ బై ఎల్. ఆర్క్ అనేది ఎక్స్ డిస్టెన్స్లో మూవ్ అయింది, దాని యొక్క రేడియస్ అనేది ఎల్ తీసుకున్నాం కాబట్టి ఎక్స్ బై ఎల్గా తీసుకున్నాం. నెక్స్ట్ సెకండ్ వన్, ది సెకండ్ ఫోర్స్ ఈజ్ డ్యూ టు అటాచ్డ్ స్ప్రింగ్. మనం ఒక స్ప్రింగ్ కనెక్ట్ చేసుకున్నాం కదా కపుల్డ్ ఆసిలేషన్స్లో. ఆ స్ప్రింగ్కు మనం కొంత ఫోర్స్ అనేది అటాచ్ చేసినట్లయితే అప్పుడు F2 అంటే ఫోర్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది డిస్ప్లేస్మెంట్ బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇక్కడ ఫోర్స్కి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఏముంది, డిస్ప్లేస్మెంట్ ఉంది. కానీ అదేంటి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి అప్పుడు ఏం తీసుకుంటాం, ఈ F2 ఈజ్ ప్రపోర్షనల్ టు డిస్ప్లేస్మెంట్ ఎక్సే కదా. అప్పుడు దీన్ని మనం ఈ యొక్క ప్రపోర్షనల్ని పోగొట్టాలంటే ఏం తీసుకుంటాం, F2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ KX. ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటమ్మా, డిస్ప్లేస్మెంటే కదా. ఓకే రైట్. F2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ KX. ఓకే రైట్. నెక్స్ట్ థర్డ్ ఫోర్స్ ఏంటి చూడండి, ది టోటల్ నెట్ ఫోర్స్ వెన్ కపుల్డ్. ఇక్కడ చూడండి, కపుల్డ్ చేసినప్పుడు పెండులమ్స్ని రెండు కలిపినప్పుడు ఏమవుతుంది, రెండు పెండులమ్స్ తీసుకున్నప్పుడు దాని యొక్క టోటల్ నెట్ ఫోర్స్ ఏమని చెప్తున్నాడు చూడండి అమ్మా. ఫర్ ఏ పార్టికల్ P1 అంటే ఒక బాబ్కు తీసుకున్నప్పుడు, అంటే ఫర్ సపోజ్ రెండు పెండులమ్స్ తీసుకున్నాం కదా. రెండు పెండులమ్స్ తీసుకున్నప్పుడు దీని యొక్క పార్టికల్ P1 పార్టికల్ P2 అని చెప్పుకున్నాం కదా. దీని యొక్క నెట్ ఫోర్స్ని చూసినట్లయితే F1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ x1 అన్నాడు కదా. దీని యొక్క డిస్ప్లేస్మెంట్ ఇక్కడ నుంచి ఇక్కడ మూవ్ అయింది కదా. అప్పుడైనప్పుడు ఏమవుతుంది, దాని యొక్క డిస్ప్లేస్మెంట్ x1 కదా, దీని యొక్క డిస్ప్లేస్మెంట్ x2 కదా అనుకుంది. అప్పుడు పార్టికల్ P1 యొక్క నెట్ ఫోర్స్ తీసుకున్నట్లయితే మైనస్ ఎంజీ x1 బై ఎల్ మైనస్ స్ప్రింగ్ కాన్స్టెంట్ తీసుకున్నాం K ఇంటూ x1 మైనస్ x2. ఓకే రైట్. అదేవిధంగా పార్టికల్ Pకి కూడా తీసుకుంటే చూడండి అమ్మా, పార్టికల్ P కంటే సెకండ్ పెండులం తీసుకున్నప్పుడు ఏమవుతుంది, F" ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ. దీని యొక్క డిస్ప్లేస్మెంట్ x2 అన్నాడు కదా, దీని యొక్క రేడియస్ L అన్నాడు కాబట్టి మైనస్ K ఇంటూ x2 మైనస్ x1. ఓకే రైట్. మనకు తెలుసు అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్స్ లా ఆఫ్ మోషన్ ఏంటమ్మా, F ఈజ్ ఈక్వల్ టు ma కదా. న్యూటన్ సెకండ్ లా ఆఫ్ మోషన్ ఏంటి, F ఈజ్ ఈక్వల్ టు ma కదా. ఫ్రమ్ పార్టికల్ P1 యొక్క ఈక్వేషన్ మనం ఫైండ్ అవుట్ చేసుకున్నట్లయితే చూడండి, m ఇంటూ d² x1 బై dt². అంటే m ఏంటి, ఇక్కడ m అనేది మాస్, d² x1 బై dt² ఈజ్ నథింగ్ బట్ యాక్సలరేషనే కదా. ఈజ్ ఈక్వల్ టు ఏముంది అక్కడ, పార్టికల్ P1 యొక్క ఈక్వేషను మైనస్ ఎంజీ x1 బై ఎల్ మైనస్ K ఇంటూ x1 మైనస్ x2నే కదా. దీన్ని మనం ఈ ఎమ్ని మనం అటు పక్క తీసుకెళ్దాం. ఇక్కడ ఉన్న ఎమ్ని ఇటు పక్క తీసుకొస్తే, ఇటు పక్క మల్టిప్లికేషన్లో ఉంది కదా, ఇటు పక్క వెళ్తే డివైడెడ్ బై చేస్తుంది కదా. అప్పుడు d² x1 బై dt² ఈజ్ ఈక్వల్ టు మైనస్ m బై m g ఇంటూ x1 బై ఎల్ మైనస్ K బై m ఇంటూ x1 మైనస్ x2నే కదా. నెక్స్ట్ ఇక్కడ m క్యాన్సిల్ అయిపోతే ఏం మిగులుతుంది, మైనస్ g ఇంటూ x1 బై ఎల్ మైనస్ K బై m x1 మైనస్ x2నే కదా ఉండేది. దీని నుంచి ఈక్వేషన్ ఏ విధంగా రాసుకున్నాం, d² x1 బై dt² ఈజ్ ఈక్వల్ టు మైనస్ x1 ఇక్కడ రాసుకున్నాం, g బై ఎల్ రాసుకున్నాం. అంటే ఈ జీని ఇక్కడ రాసుకుని xని ఇక్కడ రాసుకున్నాం, మైనస్ K బై m ఇంటూ x1 మైనస్ x2. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 1. ఈక్వేషన్ నెంబర్ 1 మనం ఫామ్ చేసుకున్నాక నెక్స్ట్ చూడండమ్మా, ఫ్రమ్ పార్టికల్ P2 అంటే పెండులం 2కి మనం ఈక్వేషన్ ఏ విధంగా ఫామ్ చేసుకోవచ్చు, సేమ్ అకార్డింగ్ టు న్యూటన్ సెకండ్స్ లా ఆఫ్ మోషన్లో ఏంటి అక్కడ
ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంఏనే కదా, అప్పుడు ఎం ఇంటూ డి స్క్వేర్ ఎక్స్ టూ బై డిటీ స్క్వేర్, ఎక్స్ టూ తీసుకున్నాం ఇక్కడ ఎందుకంటే పెండులం 2 కాబట్టి, ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎంజీ ఎక్స్ టూ బై ఎల్ మైనస్ కే ఇంటూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. ఇది ఆల్రెడీ మనం ఈక్వేషన్ ఫామ్ చేసింది ఇక్కడ రాసుకున్నాం. ఇక్కడ ఈ ఎమ్ని ఇటు పక్క తీసుకుంది, ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉంది, ఇటు పక్క వెళ్తే డివైడెడ్ బై చేస్తుంది కాబట్టి ఎంఎం క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ యాజ్ వెల్ యాజ్ సిమిలర్లీ ఈక్వేషన్ 1 లాగే మనం ఈక్వేషన్ 2ను కూడా ఫామ్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అమ్మా, ఇఫ్ జీ బై ఎల్, ఇక్కడ జీ బై ఎల్ ఉంది కదా, ఇఫ్ జీ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఒమేగా నాట్ స్క్వేర్, జీ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఏమంటున్నాడు, ఒమేగా నాట్ స్క్వేర్ అనుకున్నట్లయితే ఫ్రమ్ ఈక్వేషన్ 1లో మనం ఆ ఒమేగా నాట్ స్క్వేర్ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే ఏమవుతుంది చూడండి, డి స్క్వేర్ ఎక్స్ వన్ బై డిటీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ వన్. చూడండి అమ్మా, ఈ ప్లేస్లో జీ బై ఎల్లో మనం ఒమేగా నాట్ స్క్వేర్ని తీసుకున్నట్లయితే మనకి ఈ ఈక్వేషన్ ఫామ్ అయింది, ఒమేగా నాట్ స్క్వేర్ టు ఎక్స్ వన్ మైనస్ కే బై ఎం ఇంటూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ. ఫ్రమ్ ఈక్వేషన్ 2ను కూడా మనం అదేవిధంగా తీసుకున్నట్లయితే ఏమవుతుంది, మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్ టూ మైనస్ కే బై ఎం ఇంటూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అయింది. ఓకే రైట్. నెక్స్ట్ ఈక్వేషన్ ఎలా రాసుకున్నాడు, దిస్ ఈక్వేషన్ కెన్ బి రిటర్న్ యాజ్, దిస్ ఈక్వేషన్స్ అంటే అబోవ్ ఈక్వేషన్ మనం ఏ విధంగా రాసుకున్నాడు ఇక్కడ, డి స్క్వేర్ ఎక్స్ వన్ బై డిటీ స్క్వేర్, ఈ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఉంది కదా, ఈ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్ వన్ని ఈ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్ టూని ఈక్వల్ టు యువతలకు తీసుకొచ్చాడు. అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది చూడండి, డి స్క్వేర్ ఎక్స్ వన్ బై డిటీ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్ వన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే బై ఎం ఇంటూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ నెంబర్ 3. అదేవిధంగా ఈక్వేషన్ 2ని మనం కూడా రాసుకున్నట్లయితే డి స్క్వేర్ ఎక్స్ టూ బై డిటీ స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్ మైనస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్ టూని ఇటు తీసుకొచ్చాడు కాబట్టి ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్ టూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే బై ఎం ఇంటూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్. దిస్ ఈజ్ ద ఈక్వేషన్ 4. ఇక్కడ చూడండి అమ్మా, ఈ టర్మ్ ఏదైతే ఉందో డి స్క్వేర్ ఎక్స్ వన్ బై ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్ వన్, డి స్క్వేర్ ఎక్స్ టూ బై డిటీ స్క్వేర్ ఒమేగా నాట్ స్క్వేర్ ఎక్స్ టూ వాల్యూ ఏవైతే ఉందో ఇదంతా ఏంటి, డిస్క్రైబ్డ్ ది సింపుల్ హార్మోనిక్ మోషన్ యొక్క ఈక్వేషన్స్, డిస్క్రైబ్ ది సింపుల్ హార్మోనిక్ ఈక్వేషన్స్. ఇటు పక్కన చూడండి మైనస్ కే బై ఎం ఇంటూ ఎక్స్ వన్ మైనస్ ఎక్స్ టూ మైనస్ కే బై ఎం ఇంటూ ఎక్స్ టూ మైనస్ ఎక్స్ వన్ అనే వాల్యూలు ఏమున్నాయి, ఇటుపక్క ఏంటి కపుల్డ్ టర్మ్స్. ఈ రెండు ఏవైతే ఉన్నాయో ఈ బాక్స్లో ఉన్నాయి చూడండి, ఈ రెండు కపుల్ టర్మ్స్ అంటున్నాడు, ఇవేమో డిస్క్రైబ్ ది టర్మ్స్ ఆఫ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ అంటుండు. అప్పుడు ఈ రెండింటిని మనం కంపేరింగ్ బై ది సింపుల్ హార్మోనిక్ ఆఫ్ స్టాండర్డ్ ఈక్వేషన్స్, అంటే సింపుల్ హార్మోనిక్ యొక్క స్టాండర్డ్ ఈక్వేషన్ మనం కంపేర్ చేసుకున్నట్లయితే మనకేం ఫామ్ అవుతుంది, డి స్క్వేర్ ఎక్స్ బై డిటీ స్క్వేర్ ప్లస్ ఒమేగా నాట్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద ఏంటమ్మా, దిస్ ఈజ్ ద కపుల్డ్ ఆసిలేటర్స్ ఆఫ్ ఏ ఈక్వేషన్ ఆఫ్ మోషన్. ఏంటమ్మా ఇది, ది ఈక్వేషన్ ఆఫ్ మోషన్ ఆఫ్ ఏ కపుల్డ్ ఆసిలేషన్స్. ఓకే, థ్యాంక్ యూ.